ఫుల్ పోతుంది మీకు ఇంకా సేలే సేల్ అందరి ఇల్లు దురుకుంటా పౌడర్ డబ్బా వేసుకున్నాం. ఇల్లు దురుకుతాను పౌడర్ అమ్ముకోండి. పౌడర్ అమ్మా పౌడర్ అనుకున్నాను. నువ్వు మంచిగా చెప్తాను పౌడర్ అమ్మ పౌడర్ అని. అది నువ్వు ఇంతకుముందు అదే పని చేస్తుండే కానీ నాకు మంచిగా ఇప్పటి చూడాలి. అది బియ్యం బస్తా వలిగిపోతుంది. నీ బరువుగా బస్తా వలిగిపోతుంది. బస్తా మీద బస్తా పెట్టడం అంటే ఇదే కావచ్చు. నువ్వు ఇంకా పెద్ద బస్తా కింద బస్తా. నువ్వు 5 కింటాల బస్తా. 5 కింటాల బస్తా అంతా ఉంది డస్ట్. ఈ పౌడర్ చాలా ఉంటుంది. వంటలు చేస్తావా నాని? గ్యాస్ పెట్టి వంటలు చేయి. మనకు తినడం తప్ప వంటలు ఇట్లాంటి పెద్ద పెద్ద పనులు మనకు తెలియదు. మనం అట్లాంటి పనులు కూడా చెయ్యము. మనకి అట్లాంటి పనులు ఏం సెట్ కావు. మనకి ఏమన్నా తినడం ఇలాంటి వచ్చు. అందుకే అట్లా ఉన్నావు. ఏయ్ ఇది ఆ బెడ్రూమ్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఇదే కదా. ఆ బెడ్రూమ్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఇదే కదా. చేంజ్ చేసుకున్నావు కావచ్చు. ఈ బెడ్రూమ్ క్లీన్ చేయడం అయింది. నువ్వు చేసే పనులు కూడా నాతోనే చేపిస్తాను. చూడండి guys, అన్ని పనులు నేను ఏం చేయదా అట్లా కూర్చుంటుంది. అడ్డు పెట్టి ఎట్లా కూర్చున్నావా? నువ్వు మంచిగా అనుకుంటావు. ఇవాళ చెప్తాను ఇది ఇంత కష్టపడి ఇంత చెమటలు కాడదాన్ని అని జాలి కూడా లేదు. మంచిగా కూర్చొని కాలు ఇట్లా 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 ఊపుతాను. చూడండి చెమటలు వస్తున్నాయి. చూడండి చెమటలు చిల్లే డస్ట్ అంతా ముక్కులో అవుతుంది. అంత రిస్క్. ఫ్యాన్ కూడా తోడు వాటిని ఎట్లా దూకనా? ఫ్యాన్ మీద దూకి దూడనా? నిచ్చెన వేసుకొని ఎక్కువ మళ్ళీ కింద పడతావు. అబ్బా అది అంతే. ఎక్సలెంట్ బేబ్. సో ఈ డబ్బా పడేద్దామంటే ఉజ్జి సింకు గుర్తుగా పెట్టుకున్నది అనమాట. దాచుకున్నది. సింకు కొన్నామని చెప్పేసి అందరూ వస్తే చూడాలని ఈ సింకు డబ్బా దాచింది ఇక్కడ. కిచెన్ లో కనబడదా సింక్? డబ్బానే చూపియాలా? లేదు, మాకు అంత పెద్ద సింకు తెచ్చినాం. ఇట్లాంటి బాక్స్ వచ్చింది, మేము రిచ్గా తీసుకున్నాం అని అనుకోవాలని అట్లా దాచుకుందాం అనమాట. నేను పడేద్దామని చాలా సార్లు ట్రై చేసినా కానీ పడేయలేదు. దాంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు కదా అని ఆ బాక్స్ అట్నే ఉంచినాం. సో ఉజ్జి చాక్లెట్ చిన్న చిన్న చాక్లెట్లు ఏమన్నా బాక్సులు లెక్క ఇచ్చినా కానీ అవి కూడా దాచుకుంటుంది. అందుకే వాడు చాక్లెట్ వాడు బాక్సులు ఇస్తాడు. ఏం బాక్స్ దాచుకున్నా నేను చాక్లెట్? చిన్న ఐస్ క్రీమ్ బాక్స్ దాచుకోలేదా? అవి దాంట్లో ఏమైనా జీలకర్ర అయినా పోపు గింజలు అయినా పెట్టచ్చు. డైరీ మిల్క్ అవన్నీ కవర్లు కూడా దాచుకుంటుంది గాయస్. సైకోకే సైకో, నెంబర్ 1 సైకో. నేను సైకో పైన దుర్పుడేమో నేను కింద కూర్చొని మెడల్ లేవాటి చూడడం నాకు మెడల్ మొత్తం ఎత్తాను. అందుకే ఒక పని చేయండి, కింద దిగుతాం మీరు ఇక్కడ సెట్ అయిపోతుంది. ఆ బాక్స్ కింద వేయాలి సింక్ది. ఎందుకు సింక్ తీసి మళ్ళీ అలా పెడతా? దాని కింద దులిపావా? దాని కింద దులిపాలా? తడి క్లాత్ పెట్టి దులుపుతావా దీని మీద? దేని మీద? దీని పైన. ఇది కిందకి తీసుకుంటా. దీంట్లో ఉన్నాయి ఎలక్ట్రిషియన్ ఐటమ్స్ ఉంటాయి. అసలు ఇవన్నీ తీసి బయట పెట్టి వాటర్ ప్రెషర్ తో కొడితే అయిపో మంచిగా ఉంటుంది నీట్గా. వాటర్ తో అంటే అన్ని మొత్తం బయట తీసి బయట వేయాలి. ఇప్పుడు బయట తీసి వేసి అంత మనకి మళ్ళీ నీళ్ళు అన్ని ఇట్లా కాస్తాయి. ఇక గోడలు బీరువా తీయాలి, అన్ని తీయాలి, అన్ని తీయాలి. ఇది మన ముగ్గురితో అయ్యే పని కాదు కదా.
ఇంత క్లీన్ చేసినా డస్ట్ అక్కడ అక్కడ అయిపోతాను. అంతే అది. మాప్ స్టిక్ వాటర్ పెట్టి నాకు తింటావా? మాస్టిఫ్ కొని కొంచెం మాస్టిఫ్ మనకు పలకనికి రాదు. తిండికి వస్తుందా? నీకు రాదా? నీకు వచ్చినట్టే నాకు కూడా వస్తుంది. మరి నీకెందుకు వాళ్ళకి వస్తలేదు? నాకు దులుపనికి వస్తుంది, నీకు వస్తుందా? రాదు. దామడతా ఇప్పుడైతే నేను దులపలేదు. ఎందుకు? తిన్నదాకలే ఇంకా. సో ఇంతసేపు గాయస్ ఇంత పెద్ద ప్లేట్ పెట్టుకుని తిన్నది, అందుకే అట్లా కింద కూర్చుంటాను. ఇవాళ మటన్ మా నాని ఫుల్ తిన్నాడు, అందుకే మటన్ ది బలం అంతా ఉపయోగిస్తాను. ముక్కలు బాగా తిన్నావు కదా, అందుకే అంత ఎనర్జీ అన్నట్టు. నేను ఎక్కువ మటన్ తిన్నాను గాయస్, ఆమె ఎక్కువ తింటుంది, అందుకే ఇట్లా చెప్పుకుంటాను అన్నట్టు. అంటే ఏం చెప్తుంది అంటే ఉజ్జి చెప్పేటటువంటి అంతా రివర్స్ అనమాట. ఉజ్జి ఆమె తినేటి ఏమో నా మీద పెడుతుంది అట్లా. లేదు నీకే చెప్తా. చెత్త పుట్ట తెచ్చుకో, చెత్త మరి ఆ పై కూడా తీసి తింది. మధ్యాహ్నం నుంచే దులిపితే అది ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే జారింది అది. ఐఎమ్ సారీ, పట్టు. సారీ. ఇలా ఇది అవసరం లేదు కదా ఇంకా. నాకు తెలియదు. వాటర్ దేనా? వాటర్ తెచ్చి అది ఇస్తా తూడు, మొత్తం కొంచెం నీట్గా ఉంటుంది కదా. చూడడానికి రాదు, చూడడానికి రాదు. కానీ హాల్లో మాత్రం ఆ సెల్ఫ్ లో వాటర్ పోసే కదా. అవి అడగవచ్చు, అవి ఈజీ. సెల్ఫ్లు ఏముంటాయి? అంతా ఇవి ఒక సైడ్ పెడితే అయిపోతుంది. ఇవన్నీ ఒక్కొక్క సెల్ఫీ తీసి ఒక్కొక్క సెల్ఫీ తెలుపుకుంటూ పెట్టాలి. సో ఉజ్జికి ఇంకా పౌడర్ వస్తుంది, ఇంకా పౌడర్, పౌడర్ మీద పౌడర్. ఉజ్జికి పౌడర్. ఈ టీవీ టీవీ మా నాన్న చిన్నప్పుడు బాగా చూసేది కదా నాని. చిన్నప్పుడు చూడలే, నాకు టీవీనే నచ్చదు, నేను మూవీసే చూడను. ఏం చూస్తావు? ఏం చూడ, మనసులో ముఖాలు చూసుకుని పోతుంటాను. టీవీ ఎందుకు తీసుకోవట్లే అంటే మనం టీవీ ఎవరైనా చూడం కాబట్టి టీవీ ఉంచుతాను. మా ఇంట్లో ఎవ్వరు చూడడం గైస్, నేను కూడా చూడను. నేను చూస్తే మొబైలే, ఉజ్జి చూస్తే మొబైలే, మా డాడీ కూడా మొబైలే. కాకపోతే మా మమ్మీ సీరియల్ చూస్తుంది. అమ్మ అక్క సీరియల్ అంటారు కదా, ఆ సీరియల్ చూస్తుంది అన్నమాట. మమ్మీ వాళ్ళకి ఆల్మోస్ట్ అంతే సీరియల్స్. చిన్నప్పుడు నేను కూడా చూస్తుండే కానీ తర్వాత బంద్ చేసాను. నువ్వు అమ్మలక్క అయినవే కదా చిన్నప్పుడు, అందుకే చూసేది. సో ఘోరంగా టెస్ట్ ఉన్నది అంటే ఘోరంగా టెస్ట్ ఉన్నది. సో ఈ ఇంకా పైన పెట్టేస్తాను ఆ బాక్స్ చూడు. అన్ని ఒకసారి కిందికి దిగు, అన్ని సెట్ చేసి పెడదాం. అన్ని సెట్ చేయడం లేదు, మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలంటే కష్టం. అదేది క్లాత్, ఏ క్లాత్? దీనికి అన్ని చిన్న 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 ఏమున్నాయి కింద. అది ఫ్యాన్ ఆన్ చేసేయి. ఈ బాక్స్ అలా పడితే ఈ బాక్స్ కూడా, ఈ బాక్స్ పడే, అసలు బాక్స్ అవసరం లేదు. అది అది ఇరిగిపోయింది, పడేసి. అది ఇరిగిందా? లేదు, కొత్త ఫ్యాన్ అది. కొత్తదే అది. ఇది అప్పుడేదో అయింది, కొత్తదే అది. తెస్తే అది సెట్ కాదని చెప్పేసి తీసేసి అదేసి.
ఇంకా ఏమో అసలు చేపించుకుంటా అట్లా బియ్యనా అది పైప్ పట్టుకొని నెత్తి మీద వచ్చి పడుతుంది. అలా లోపల పెట్టిన అయితే గ్యాస్ ఎందుకు కొంచెం చెప్పనా గ్యాస్ ఏమైందంటే వచ్చి స్టార్టింగ్ మీద పెళ్లి చేసుకున్న కొత్తలో ఏం చేసిందంటే పెద్ద పెద్ద గిన్నెలలో వండితే ఏం చేసేది అంత అన్నం తినేది మొత్తం పెద్ద గిన్నెలో తినేది అన్నట్టు. ఒక 50 మందికి వండే అన్నం ఒక్కటి తినేది అనమాట. అందుకని గ్యాస్ తెచ్చిన కొన్ని రోజులు తిన్నది. తర్వాత లోపలికి పెట్టి అందరం అంత తింటాం అని చెప్పేసి అంటాం అని చెప్పేసి తగ్గించేసాం. అట్లా తిప్పి పెట్టు అట్లా పెట్టు లోపలికి. ఆ మ్యాట్ గ్రీన్ మ్యాట్ ఇది కదా గ్రీన్ మ్యాట్ ఇస్తే ఇవి చెప్తా. గ్రీన్ మ్యాట్ ఇది మంచిగా ఉంటుంది సాఫ్. ఇది కొస్సాకు పెట్టు ఎప్పుడైనా తీయడానికి. కొసకి అంటే ఇట్లా స్ట్రైట్ గా పెడతా. ఇటు ఒకసారి ఓ సారీ మర్చిపోయాను. నాటకాలు చేయకు. అరే అరే మంచిగా యూజ్ చేసే పని మంచిగా చేయాలి కదా. అరే సారీ 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 అయినా నాకేంది నేను నీకు సారీ చెప్తానా. నీ అవసరానికి ఎక్కిన కదా నేను, నా అవసరానికి కాదు కదా. ఓకే అరే మంచిగా యూజ్ నాకు అందొద్దా. నేను లొంగితే కింద పడిపోతా కదా. నాటకాలు చేయకు. పోయి మస్తు అర్థం ఉంది. కమా ఏళ్ళకేమో గుచ్చుకుంది. ఏళ్ళకేమో గుచ్చుకుంది. ఏళ్ళకేమో గుచ్చుకుంది అందుకే వదిలేసిన. ఎల్లు గుచ్చుకుందని ఇప్పుడు ఈ క్యాచ్ పట్టేస్తాను. ఎప్పుడే అనుకుంటే ఇట్లా మంచిగా ఇట్లా అనుకుంటా అంతా అంటుతుంది కాలేదు మళ్ళీ దానికి. అయితే ఇట్లా అనుకుంటాం. నాటకాలు చేయకి నువ్వు కింద పడేసిన ఉందని కూడా ఉందని చెప్తా. ఇది ఇక్కడికి వస్తాను పెట్టి పెట్టింగ్ నువ్వే అది కూడా. ఓ ఇలా పెట్టనా. కవర్లు సంచులు నీ బ్యాగ్ చేసి పెట్టేస్తే అయిపోతుంది కదా. ఎప్పుడైనా కావాలంటే లిస్ట్ చేసుకోమని. ఐఎమ్ సారీ. అది నువ్వు మర్చిపోయి ఫ్లోలో వాలీబాల్ అనుకుని ఇట్లా కొట్టేసిన. అది నేను సంచి అనుకోలేదు. ఐఎమ్ సారీ. నన్ను కావాలని కొడతాను తెలుసా. నీకు గుర్తా అరే నేను వాలీబాల్ అనుకున్నా మళ్ళా. అయ్యా సారీ సారీ. నేను వాలీబాల్ అనుకున్నా. అదే నేను వాలీబాల్ అనుకున్నా. నేను అది వాలీబాల్ నాకు నా మైండ్ అంతా. ఓకే ఇచ్చేసి ఇచ్చేసి ఈ సరే ఇంక ఆడుకోలే. లేట్ అయితే అది యూజ్ చేయి. అరే నేను ఇట్లా చేసిన నీకు తెలుసుకున్నది. ఇప్పుడు నువ్వే క్యాష్ పెట్టినా చూసుకో. సారీ ఇంకా ముందే నువ్వే వేసుకుంటాను. నువ్వే వేస్తాను మళ్ళీ నన్ను ఇట్లా పెట్టేసేనా. అదేది క్లాత్
ఇట్లా పెట్టేసాను క్లాత్ నేను ఉంటుంది ఇట్లా పెట్టాలా దులుపుదా ఈ పైన పైన దుంపే ఉన్నది ఇది మంచిగా దులుపు ఇంకా ఇది ఎక్కడ పెట్టాలి ఆన్లైన్ పైన అవి అటు సైడ్ పెట్టాలి అవి అవి ఆ సంచులు ఎక్కడైనా పెట్టేసి మమ్మీ అవి అట్లా కలిగి ఎందుకు పైన ఒక దాంట్లో పెట్టి కింద పెడితే ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. అవి పెద్ద పెద్ద సంచులు ఈ పిండాలి కదా ఏమైంది పిచ్చాయన ఏమనుకుంటాను లబ్బడి లబ్బర్లు కూడా కావాలి లబ్బర్ పెట్టులే ఇది ఇంక ఈ ఏడాది పెట్టి అంత పిచ్చి పిచ్చి చేస్తాను కానీ ఇంక ఏమని సరే నువ్వు అట్లా వేస్తేనే నాకు కోపం వస్తుంది ఇంకా నెక్స్ట్ ఏం లేదు దిగు అవి ఇవ్వవా పైపులు ఏ పైపులు ఆ పైపులు అవి మనకు అందులో అవి భజన ఉంటాయి ఏం చేసి తీస్తావా వీడియో చెయ్యి చూసా